ఇదిగో క్రీస్తు జ్యోతి క్రీస్తు జ్యోతి సర్వేశ్వరునికి వందనములు. దైవకి ఇచ్చింది నాకు జమై వెన్నెలలై వెలిసేను సృష్టి అంతయు దీప్తిమంతమై దివ్య కాంతితో మెరిసేను సర్వేశ్వరుని దీప్తితో సత్య సభాసని మించెను భక్త కోటి మద పొంగగా ఆనంద చేసిన సృష్టి అంతయు చూసెను, ఆయన కంటికి అది బాగుగా ఉండెను. మొదటి పఠనము ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ అధ్యాయము 2వ వచనం వరకు. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా నుండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేసెను. వెలుగుకు పగలని, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది మొదటి రోజు. నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని 2 భాగములుగా విడదీయుగాక అని దేవుడు ఆనతించెను. ఆ ప్రకారముగానే జరిగెను. పై నీటి నుండి క్రింది నీటిని వేరు చేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. ఆయన ఆ గుండ్రని కప్పునకు ఆకాశమని పేరు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 2వ రోజు. ఆరిన నేల కనపడునట్లు ఆకాశము క్రిందనున్న నీరంతయు ఒక చోట నిలుచుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారముగానే జరిగెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. నిలిచిన నీటికి సముద్రం అని పేరు పెట్టెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. పచ్చిగడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని భూమి మొలిపించుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను. భూమి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లునిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని మొలిపించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. ఇది 3వ రోజు. రాత్రి నుండి పగటిని వేరు చేయుటకు, పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు ఆకాశమున జ్యోతులు అవతరించుగాక. అవి భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశమున ప్రకాశించుగాక అని దేవుడు ఆనతించెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు మహాజ్యోతులను 2 సృష్టించెను. వానిలో పెద్దది పగటిని పాలించును, చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా సృష్టించెను. రేంబవళ్లను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశమున నిలిపెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 4వ రోజు. జలములందు పలు రకముల ప్రాణులు పుట్టునుగాక, భూమిపై ఆకాశమున పక్షులు ఎగురునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు సముద్రమునందలి మహాతిమింగలములను, నీటిలో పుట్టు అన్ని తరగత ప్రాణులను మరియు పలు రకముల పక్షులను సృజించెను.
దేవుని కంటికి అది బాగుగా నుండెను. వానినన్నిటినీ దీవించి జలముల యందలి ప్రాణులు వృద్ధి చెంది సముద్రములో నిండియుండును గాక, నేల మీద పక్షులు లెక్కకు మిక్కుట మగును గాక అని ఆనతించెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 6వ రోజు. భూమి పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకిడు జంతువులను, అన్ని రకముల వానిని పుట్టించును గాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకిడి జంతువులను, అన్ని రకముల వానిని సృజించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగింతము. మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకిడి జంతువులపై అధికారము కలిగి ఉండును అని అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను. తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులను మానవుని సృజించెను. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు, భూమండలమునంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు. నీళ్లలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీద జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీ, విత్తనములున్న పండ్లునిచ్చు చెట్లన్నీ మీకు ఆహారమగును. కానీ నేల మీద క్రూర మృగములకు, ఆకాశమునందలి పక్షులకు, నేల మీద ప్రాకిడి జంతువులకు, శ్వాస జీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను. ఆయన కంటికి అది చాలా బాగుగా నుండెను. అది 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ లేచి నిలబడండి. ఈరోజు చదివే పట్టణాలకి మనందరము కూడా చాలా అలర్ట్గా ఉండాలనేసి మన తల్లి తిరుసభ మనకి చక్కటి దైవార్చన క్రమాన్ని ఇలా ఏర్పాటు చేస్తుంది. ఇంత దూరము మనము ఈ రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చింది దయచేసి నిద్రపోయి మనము దేవుని కృపను కోల్పోకుండా, రక్షణ చరిత్ర వినకుండా మనము కాకుండా ఉండకూడదని మరి ప్రతి పట్టణానికి మనందరికీ ఒక పాట, తదుపరి అందరూ లేచి నిలబడి ఈ యొక్క వాక్యము ప్రార్థన చేసి అందరూ కూడా మరొకసారి మీరు కూర్చొని లేవటం అన్నది, దయచేసి కూర్చోవటం ప్రారంభించారంటే అంతే మన యొక్క నిద్ర ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క వాక్యము మనందరము కూడా మేల్కొని ఆలకించాలని మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా 2వ పట్టణానికి ముందు ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరం, నీవు సృష్టించిన వాటినన్నిటినీ క్రమపడత చేయటలో మహాసమర్థుడవు. మా పాస్కాయగు క్రీస్తు బలి ద్వారా రక్షింపబడిన మేము నీ వల్ల సృష్టింపబడిన లోకపు తొలి దశ కంటెను నూతన జన్మందిన లోకమందరి మల దశల మిక్కిలి విశిష్టమైనదని గ్రహించుకుందుగాక. యుగ యుగముల జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అబ్రహాము ఈసాకును బలిగా అర్పించుట. 2వ పట్టణము 4వ వచనము వరకు. బారాకు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 15 మరియు 32 నుంచి 4వ అధ్యాయము 4వ వచనం వరకు. ఇశ్రాయేలు, మీరు జీవనదాయకములైన ఆజ్ఞలను ఆలింపుడు. మీరు సావధానముగా విని జ్ఞానము బడియుడు. మీరు శత్రుదేశమున వసింపనేలా, పరదేశముననే ముసలివారు కానేలా, చచ్చిన వారి వలె మైలు పడిపోనేలా, పాతాళముకు పోయిన వారితో సమానము కానేలా, జ్ఞానపు బొగ్గను పర్యదజించుట వలననే కదా. మీరు దైవ మార్గమును నడిచి ఉండిన ఎడల సదా శాంతిని అనుభవించి ఉండేడు వారే కదా. జ్ఞానము, బలము, వివేకము ఎచ్చట లభించునో ఎరుగుడు. అప్పుడు మీకు దీర్ఘాయువు, వెలుగు, శాంతి దొరుకును. మళ్ళీ జీవింపచేయుమయా.
ఓ సర్వేశ్వరా, నీవు నీ సత్య సభలో కొత్త ప్రజలను చేర్చి దానిని అభివృద్ధి పరచుచున్నావు. మా ప్రార్థనలు ఆలకించి జ్ఞాన స్నానపు జలముల ద్వారా నీవు శుద్ధి చేసిన ప్రజలను సదా కాచి కాపాడము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. 28 వరకు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 16 నుండి 28 వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీలు తమ దేశమున వసించినప్పుడు వారు తమ ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. నా దృష్టిలో వారి ప్రవర్తన ముట్టుత వలె అపవిత్రమైనది. వారు ఆ దేశమున హత్యలు చేసిరి, విగ్రహముల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. కావున నేను నా ఆగ్రహమును వారిపై కృమ్మరించితిని. వారి ప్రవర్తనకు క్రియలకు వారిని దండించితిని. వారిని అన్యదేశములకు చెదరగొట్టితిని. ప్రియతమ సోదరులారా, అందరూ లేచి నిలబడి మన ప్రభువైన సర్వేశ్వరుడు తాను సృజించిన ఈ జలమును ఆశీర్వదించినట్లు దీనతతో ప్రార్థించుదము. ఈ జలము మన జ్ఞానస్నానపు స్మరణార్థము మనపై చల్లబడును. మనకు నూతన జీవమునిచ్చిన ప్రభువు మనము పొందిన పవిత్రాత్మకు విశ్వాసపాత్రముగా జీవింప మనకు సహాయపడును గాక. తండ్రి, దివ్య సంస్కార చిహ్నముల ద్వారా నీవు మాకు దివ్యవరములను దయచేయుదువు. ఈ చిహ్నములు అగోచరమైన నీ శక్తి మహత్యమును విశదపం చేయును. జ్ఞానస్నానమునందు మేము నీ వరమైన జలమును వాడుకునుదుము. ఈ దివ్య సంస్కారముల ద్వారా నీవు మాకు దయచేయు దైవ అనుగ్రహమునకు ఈ నీటిని చిహ్నముగా చేసితివి. సృష్టి ఆరంభమున నీ ఆత్మ జలములపై శ్వాసను ఊది దానిని మాకు పవిత్ర సాధనముగా రూపొందించెను. నీవు జలప్రళయ జలమును జ్ఞానస్నానమునకు చిహ్నముగా చేసితివి. ఆ నీరు పాపపు జీవితమునకు అంతమును, పుణ్య జీవితమునకు ఆరంభమును సూచించును.
నీవు ఇజ్రాయేలీలను బానిసత్వము నుండి విడిపించి రెల్లు సముద్రము గుండా నడిపించితివి. వారు జ్ఞానస్నానము ద్వారా పాప దాస్యము నుండి విడుదల నొందిన నీ పవిత్ర జలముకు గుర్తుగా ఉన్నారు. నీ కుమారుడు యోర్దాను జలమునందు స్నాపకుడు యోహాను నుండి జ్ఞానస్నానము పొంది ఆత్మాభిషక్తుడాయను. తాను శిలువపై వేలాడినప్పుడు తన ప్రక్క నుండి నీరు రక్తము స్రవించవలనని సంకల్పించెను. ఉత్థానానంతరము క్రీస్తు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు బోధింపుడు. పిత పుత్ర పవిత్రాత్మ పేరిట మీరు వారికి జ్ఞానస్నానం ఇయ్యుడు అని శిష్యులను ఆజ్ఞాపించెను. తండ్రి, ఇప్పుడు నీవు నీ శ్రీ సభను ప్రేమతో వీక్షింపము. ఈ సభపై నీ జ్ఞానస్నానపు చలమును ప్రవహింపజేయము. నీ ఆత్మశక్తి ద్వారా ఈ తొట్టిలోని జలములకు నీ కుమారుని వరప్రసాదమును దయచేయము. నీవు నరుని నీ పోలికగా సృజించితివి. జ్ఞానస్నానపు జలము ద్వారా అతనిని పాప ప్రక్షాళము గావింపము. పవిత్రమైన నూతన జన్మను ప్రసాదింపము. తండ్రి, నీవును నీ కుమారుడును కలిసి ఈ తొట్టిలోని నీటిపై నీ ఆత్మను పంపమని ప్రార్థించుచున్నాము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తులో మరణించి అతనితో భూస్థాపితం చేయబడిన వారందరూ అతనితో పాటు నూతన జీవమునకు ఉత్థానమగుదురుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగయుగములు జీవించి పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మీరందరూ కూడా ఈ యొక్క మాట జవాబుగా చెప్పవలెను. జలముల ఊటలారా, మీరు ప్రభువుని స్తుతింపుడు. ఎల్లకాలము అతనిని కీర్తించి కొనియాడుడు. మీరందరూ కూడా ప్రవృత్తులను వెలిగించుకున్నట్లయితే మనము ఈ యొక్క జ్ఞానస్నానపు ప్రమాణములను నూతనీకరించుకోబోతున్నాము. Be
శుభవార్త 20వ అధ్యాయం పవిత్ర వచనములు 1 నుంచి 9 వరకు. యోహాను శుభవార్త 20వ అధ్యాయం పవిత్ర వచనములు 1 నుంచి 9 వరకు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండటను చూచెను. అంతటా ఆమె సిమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరియొక శిశుని వద్దకు పరిగెత్తుకుని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచారో మేము ఎరుగము అని చెప్పాను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తుచుండరి, కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు చేరెను. అతడు వంగి నార వస్త్రములో అచ్చట పడి ఉండుటను చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సిమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడి ఉన్న నార వస్త్రములను ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నార వస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి వద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతుల నుండి సజీవుడిగా లేవవలెను లేఖనము వారు అప్పటికి గ్రహింపలేకపోయేరి. ఇది ప్రభువుని సువిశేషము. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక.
శ్రమల వంటి పాస్కాల ఆశీర్వాదాలకై ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశుడు ఈ ఉత్థాన మహోత్సవము రాత్రి మిమ్ము ఆశీర్వదించి సకల పాపముల నుండి కీడుల నుండి రక్షించునుగాక. తన కుమారుని ఉత్థానము ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేసెను. అతడు తన వాగ్దానములను నెరవేర్చి మనకు నిత్య జీవమును దయచేయునుగాక. మీరు క్రీస్తు శ్రమలపై మరణము చేసి దుఃఖించితిరి. ఇప్పుడు అతని ఉత్థానమును ఆనందముతో కొనియాడుచున్నారు. నిత్య విందులకు సంతోషముతో అతడు మిమ్ము ఆహ్వానించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించునుగాక. దివ్య పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా.